శరీరాన్ని పరిశుద్ధంగా కాల్చుకోగలిగినావనుకో, నీ హృదయాన్ని, నీ తలంపుని, శరీరాన్ని పాపం చేయకుండా పరిశుద్ధంగా కాపాడుకోగలిగితే నీ దారి అడుగు పెట్టి ప్రతి దారి ఏం చేస్తాడు? అపాదాస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ మార్గంలో అయితే నడవాలనుకుంటున్నావు ఆ మార్గంలో దేవుడు లాక్కుని వెళ్తాడు, తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. దేవుడు నీ మీద దేవుడికి అధికారం ఇవ్వాలి. అదే దేవుడు కావాల్సింది. ఏం చేయాలి? నీ మీద దేవుడికి అధికారం ఇవ్వాలి. అయ్యా, నువ్వు నన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నావు అలా వాడుకో. ఒకవేళ నా శరీరము, నా ఆలోచన అలా నువ్వు వాడుకోవాలనుకున్న దానికి నేను పోలేకపోతున్నానంటే నా చెయ్యి పట్టుకుని ఏం చేయాలంటే లాక్కుని వెళ్ళిపోవడం ప్రార్థన చేయగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చేయకూడదు అని నువ్వు నిర్ణయించుకున్న పనిలో నేను మళ్ళా ఆ పనిలోకి వెళ్తున్నాను, నువ్వు ఏం చేయాలి? పట్టుకుని వెనకలకు లాగుదేవా అని ఏం చేయగలగాలి? అది ప్రార్థించగలగాలి.